సార్ చాలామంది అప్పుడు మీరు ప్రైమ్లో ఉన్నప్పుడు లేకపోతే చాలామంది ప్రైమ్లో ఉన్నారు. తేజతో వర్క్ చేయడానికి వాళ్ళకంటే తక్కువ అవకాశాలు రావడానికి ఏంటంటే తేజ ఏదైనా సరే మొహం మీద కొట్టినట్టు చెప్తాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ ఒక్క ఇబ్బంది వల్లే ఇబ్బంది పడుతున్నారు అనుకోవచ్చా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే? ఇబ్బంది ఏముంది నాకు అంటే ఇంకా ఇంకా ఎక్కువ సినిమాలు చేయడానికి. ఎవరి కోసం? నా కోసం కదా నేను సినిమాలు చేసేది. ఓకే. మనం ఎప్పుడైతే సొసైటీ కోసం బతకటం మొదలెడతామో మీ కంట్రోల్ పోయినట్టు మీ లైఫ్ మీద. ఓకే. ఇంకోళ్ళ కోసం నేను ఏమి చేయను, నా కోసమే చేస్తాను. ఓకే. ఇప్పుడు నాకు ఒకసారి నేను ఎలా బిహేవ్ చేస్తానంటే మీకు చెప్తా. నిద్రపోతుంటా, కళ్ళు వస్తుంది నైట్ 11కో 12కో, పలానా ఐస్ క్రీమ్ తిన్నట్టు వచ్చింది అనుకోండి. ఓకే. వెంటనే లేచి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి. కారు వేసుకుని సిటీ అంతా తిరిగేసి ఏ టైంలో అయినా సరే ఎప్పుడైనా తినాలి. అదే సక్సెస్ నాకు. ఓకే. ఏమీ చేయలేకుండా స్వీట్ తినాలప్పుడు తినలేకుండా నిద్రపోవాల్సినప్పుడు నిద్రపోలేకుండా అది సక్సెస్ కాదు కదా. ఓకే. నాకు కావాల్సింది నేను చేయగలిగితే. ఓకే. ఇప్పుడు ఒక సినిమా చేస్తా ఉన్నా, ఇంకా చేయొద్దు, నేను ఈ సినిమా చేయను అని లేచి వెళ్ళిపోయా. ఓకే. ఇంత ఇండిపెండెన్స్, ఇంత సక్సెస్ ఎవరికి ఉందో చెప్పండి. నేను ఒక పెద్ద స్టార్తో సినిమా చేయాలి, ఓకే, ఓపెనింగ్ చేసాం, ఇంకా వద్దనుకొని లేచి వెళ్ళిపోయాను నేను. ఓకే. ఎవరికైనా ఉందా దమ్ము? ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతున్నారా? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు నేను చాలా సినిమాలు 70 సినిమాల దాకా వదిలేసాను సార్. సార్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్. అది బాలకృష్ణ గారు చేయడం, ప్రాబ్లీ బాలకృష్ణ గారికి కూడా ఇంకొక అవకాశం రాకపోవచ్చు. సినిమా రకరకాల కారణాల వల్ల సినిమా ఏమైందో మీకు తెలుసు. ఎందుకు ఒక ట్రాక్ తప్పింది. ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ చేసింది మీతో. అవునండి. చాలా ట్రావెల్ చేశారు మీరు ఆ స్క్రిప్ట్తో. వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి ఇప్పుడు మీకేం ఉండదు నాకు తెలుసు. అది బాలకృష్ణ గారికి మీరు వదిలేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ గిల్ట్ ఉంటుందని నేను అనుకోను. బట్ ఎన్టీఆర్ గారి మీద అలాంటి బయోపిక్ అనే ఆపర్చునిటీ మీద ఒక గిల్ట్ ఉండొచ్చు మీకు. ఉంది. సో ఆ సినిమా ట్రాక్ తప్పడం, బాలకృష్ణ గారు ఆపర్చునిటీ మిస్ అవ్వడం, ఆయన మిస్ అవ్వడం, మీరు మిస్ అవ్వడంగా చూసి ఏమనిపిస్తుంది మీకు? నేను బాలకృష్ణ గారి గురించి ఆలోచించానండి, బయోపిక్ అనే సినిమా గురించి ఆలోచించాను. కానీ రామారావు గారి కథ కరెక్ట్గా చెప్పాలి, ఓకే, నేను చెప్పలేకపోయా. ఓకే, వాళ్ళు చెప్తారని ఆశగా ఎదురు చూసా. నేను చెప్పలేనని అర్థమే వచ్చేసా. ఓకే. కానీ రామారావు గారి కథ చెబితే మాత్రం ఫెంటాస్టిక్ కథ. మీకు అంటే చెప్పిన విధంగా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించిందా? నేను చూడలేదండి, అసలు చూడలేదు. చూడకూడదు అనుకున్నా. మీరెందుకు అంటే ఎందుకు మీరు ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది సార్? నేను రామారావు గారికి న్యాయం చేయలేను అనుకున్నా. ఓకే, వచ్చేసి. ఓకే. అంటే బాలకృష్ణ గారి విజన్కి మీ విజన్కి సెట్ అవ్వలేదు? నా విజన్కి నా ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యేదట్లేదు. ఓకే. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ మీరు చేసుకుంటే దానికి న్యాయం చేసి ఉండేవారు అని అనుకుంటున్నారు. ఏమోనండి, అదే చూడాలి. మీరు కూడా డిప్లొమసీగా మాట్లాడితే ఎలా? డిప్లొమసీ అంటే 100 మంది 100 రకాల ఊహించుకోవచ్చు. ఓకే. నాకు అంత కెపాసిటీ ఉన్నప్పుడు నేను ఫ్లాపులు తీయకూడదు కదా. సో అంటే లేదులేండి సార్, ఇప్పుడు ఫ్లాప్లో హిట్లో పక్కన పెడితే కొన్ని సబ్జెక్ట్స్ కొంతమందికి న్యాయం చేయగలరు. ఇప్పుడు మీరు చేస్తే ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అవుతుందా లేదా అనేది తర్వాత విషయం. అట్లీస్ట్ ఆ కథకి ఏదన్నా ఇంకా బెటర్గా న్యాయం జరుగుద్దా అనేది. నాకైతే ఎప్పటికైనా బయోపిక్ వెబ్ సిరీస్ అయినా చేయాలని, ఎన్టీఆర్ బయోపిక్ అని ఒక ఆశ ఉంది. ఓకే. బోల్డ్ ఆశలు ఉంటాయి కదా. ఒకవేళ చేస్తే ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరిని పెడితే ఆ కట్అవుట్కి న్యాయం జరుగుద్ది? ఎన్టీఆర్ అనే కట్అవుట్కి. ఒరిజినల్ ఎన్టీఆర్ని నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి ఓకే, ఆ కట్అవుట్ దొరకడం కష్టం. ఓకే, దగ్గరగా ఇంకా ఏం చేయగలం మనం? దొరకదు. బాలకృష్ణ గారిదే కరెక్ట్గా ఏమో మరి. బాలకృష్ణ గారు బాగానే ఉంటాడు, చూడాలి. అది మనవడు. ఓకే. హరికృష్ణ గారు మనవడు ఉన్నాడు, అబ్బాయి బాగుంటాడు. ఓకే. తన పేరు కూడా ఎన్టీఆర్. ఓకే.